సో అప్పుడు మధ్యలో చాలా సందర్భాల్లో బీజేపీ వాళ్ళు అన్నారు కేసీఆర్ని దింపేస్తున్నాము, మాకు 40 మంది టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు అని. ఇది ఎలక్షన్ ముందు, 1 సంవత్సరం ముందు మునుగోడు ఎలక్షన్ సందర్భంగా బాగా వినిపించారు. అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని వచ్చింది, ఇది ఫామ్ హౌస్ ఫోన్ ట్యాపింగ్. అప్పుడు కవిత కూడా దాంట్లో ఉంది, బీజేపీ టచ్లో ఉన్నారు అనేది ఉంది కదా, అప్పుడు టచ్లో ఉన్నారు ఆవిడ. మీకు అందరికి తెలియని విషయం రావు గారు, మొన్న ఫామ్ హౌస్ ఫైల్స్ కేసు అయినప్పుడు వాళ్ళు నన్ను టచ్ చేసి రమ్మన్నారు అనేది కవిత చెప్పుకొని బయట పెట్టుకున్న అంశం. కానీ దానికంటే ముందు అసలు విషయం ఏంటి అంటే 2018 ఎలక్షన్స్ అప్పుడే కవిత బీజేపీ వాళ్ళకి టచ్లో వెళ్ళిపోయింది. అమిత్ షా గారు వాళ్ళ బీజేపీ ఇది సెంట్రల్ ఎలక్షన్ టీం ఒకటి ఉంటదట అండి, మాకేం తెలుసు, మేము కాంగ్రెస్ ఉన్నాం, వాటి గురించి తెలియదు. ఆ సెంట్రల్ ఎలక్షన్ టీంలో ఒక మెంబర్ ఉన్న అతను నన్ను బీజేపీకి రమ్మన్నారు. ఆయన నాకు అప్పుడు 2018లో నేను కరీంనగర్ అసెంబ్లీ అడిగితే నాకు రాలేదు. రాని టైంలో ఆయన నన్ను కలిసి మేడం మీరు రండి బీజేపీకి అని అంటే, లేదు నేను కరీంనగర్ ఎంపీకి అడుగుతాను అని అంటే, వద్దు మేడం మీరు రండి మేము మీకు అకామిడేట్ చేస్తాము అంటే, నేను ఇప్పటికిప్పుడు కండవా మార్చుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, చూస్తాను, నాకు ఇప్పుడు ఎంపీ ఇవ్వకుండా తర్వాత చూస్తాను కానీ నేను ఇప్పుడు రానండి అని అంటే, అప్పుడు ఆ సందర్భంలో ఆయన అన్నారు, మీరేమో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వకపోయినా ఇక్కడే ఉంటా అని మీరు అంటున్నారు, సొంత తండ్రి సీఎం, ఆమె సిట్టింగ్ ఎంపీ, నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ కూడా కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందో రాదో, వచ్చినా రాకున్నా నేను మాత్రం బీజేపీకి వచ్చేస్తా, నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలి అని కవితకు మాట్లాడుకుంటుంది. మీరేమో రండి అంటే రావట్లేదు, ఆమెనేమో వస్తా అని చెప్తుంది అని ఆయన చెప్తే షాక్ అయ్యాను రావు గారు నేను. సో టచ్ లో ఉన్నారు బీజేపీ తోటి ఆవిడ, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఎందుకు చెప్తారు ఊరికే. సో అప్పటి ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ అంటే ఇప్పుడు ఇది ఫామ్ హౌస్ ఫైల్స్ తోటి వాళ్ళు నాకు టచ్ లోకి వచ్చి నన్ను రమ్మంటున్నారని కవిత చెప్పుకోవడం కాదు, కవితే వాళ్ళ టచ్ లోకి ఎప్పుడో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ కేసుల వ్యవహారం చూస్తే ఈడీ కానీ ఐటీ కానీ లేదంటే సిబిఐ కానీ ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఒక తెలంగాణలో కాదు. సో కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ కక్షలో భాగంగా జరుగుతున్నటువంటి దాడులు, కేసులు, అరెస్టులు అంటున్నారు. కవితది కూడా అలానే చూడొచ్చా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి తీస్తే కక్ష సాధింపి అంటారా, దేశంలో తీస్తే అదేనా అంటారా. ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను టచ్ చేస్తే ఇక కక్ష సాధింపేనా అంటే, మీరు ఏం చేసినా నడుస్తుందా? మీరు చేసిన అన్ని ఏమన్నా మంచి పనులా? మీరు చేసింది ఏ రకంగా అవినీతి, ఏ రకంగా అసలు బయటికి వచ్చింది రావు గారు 5% కూడా వీళ్ళ అవినీతి ఇంకా బయటికి రాలేదు. రావాల్సింది 95% ఉంది, ఇంకా 95% రావాల్సింది ఉంది. ఆ రావాల్సింది కరెక్ట్ గా వచ్చి ఆ అవినీతి సొమ్మంతా నిజంగా రికవరీ చేస్తే అసలు మళ్ళీ మా రేవంత్ రెడ్డి గారు వేరే దేశాలకు వెళ్ళి అప్పడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ రేవంత్ రెడ్డి చెప్పారు కదా ఎలక్షన్ ముందే, నేను రికవరీ చేస్తాను మొత్తం. రాహుల్ గాంధీ కూడా చెప్పారు, నేను మొత్తం రికవరీ చేసేసి తెలంగాణ ప్రజలు పంచుతానని చెప్పారు కదా. ఏది ఒక్కటి కూడా లేదు కదా రికవరీ చేసింది. అట్లీస్ట్ పార్టీ ఆఫీస్ కి ఆడ కోకాపేటలో ఇచ్చినటువంటి దాన్ని కూడా వెనక్కి తీసుకోలేకపోయారు కదా మీరు. తీసుకుంటున్నామండి, 1 by 1 ఒకటి చేస్తానే ఉన్నారు కదా. ఏ రోజు ముఖ్యమంత్రి ఖాళీగా లేరు కదా. ఇప్పుడు బడ్జెట్ దిక్కు లేదు, వీళ్ళు ఖజానా ఖాళీ చేసి పాయిరి. ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు ఇస్తే ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆ 6 గ్యారెంటీలు అమలు చేయాలి, ఇటు ప్రభుత్వాన్ని నడపాలా. అంతకు ముందు గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ కు శాలరీస్ ఎప్పుడు వచ్చినాయి, ఇప్పుడు మా ప్రభుత్వం శాలరీస్ ఎప్పుడు ఇస్తుంది రావు గారు. మరి ఇవన్నీ నడపాలంటే వేరే దేశానికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి, ఇక్కడ పార్టీని చూసుకోవాలి, ప్రభుత్వాన్ని చూసుకోవాలి, ఈ వీళ్ళు చేసిన కంపు అవినీతి అంతా బయటకు తీయాలి. ఏం ఖాళీ లేరు కదా, చేస్తూనే ఉన్నారు కదా. సో మీరు అన్ని సమకూర్చి పెడితే వడ్డించడానికి వచ్చారని చెప్తున్నారు కదా వాళ్ళు. 10 సంవత్సరాల పాటు అన్ని సమకూర్చి పెట్టాం మేము, వీళ్ళ కనీసం కాళేశ్వరం రిపేర్ చేయడం కూడా రాలేదు. వీళ్ళు బదనాం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని, రైతుల్ని ముంచేశారని. అంటే మీరు కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చి మెచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేసి అసలు అక్కడ డిపిఆర్ ప్రకారం ఉందా, ప్లాను లేదా, ఏం చూడకుండా అసలు అక్కడ కింద బొగ్గు ఉందా, ఇసుకుందా, అక్కడ కట్టొచ్చా కట్టరాదా, ఏది చూడకుండా ఏదో చిన్నపిల్లలు బొమ్మలు ఆడుకున్నట్టు ఆ కాళేశ్వరం కట్టేసి అడ్డగోలుగా చేసేసి దోచేసి
ఈ రోజు మళ్ళీ దాన్ని రిపేర్లు చేసుకోవడం అంటే మీరు దోచుకొని దాన్ని అడ్డగోలుగా చేసేసి ప్రజల సొమ్మంతా దుర్వినియోగం చేసి సర్వనాశనం చేసి రిపేర్లు చేసేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయాలా? మీ జాతి కాబట్టి మాకు ఇవ్వండి, మేము మాకు అప్పచెప్పండి, మేము చేస్తాం అంటున్నారు కదా వాళ్ళు. మేము చెయ్యేటప్పుడు మీరు ఆ మాట మాట్లాడాలి. మీరు మొత్తం కూలిపోయే పరిస్థితి మీరు చేసి పెట్టి మీకు చేత కాకపోతే మేము చేస్తాము అని అంటే మీరు కూలిపోయేటట్టు చేసి పెట్టి మళ్ళీ మీకు చేత కాకపోతే అని అడ్డగోలు మాటలు మాట్లాడడం ఏంటి? ఇప్పుడు దొంగ దొంగ అంటే భుజాలు దొంగకున్నట్టు వాళ్ళ అవినీతి భాగవతం అంతా బయటకు వస్తుంటే ఆ తప్పించుకోవడానికి ఈ రకంగా మాటలు మాట్లాడడం ఎందుకు? కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు కాళేశ్వరం గురించి చెప్తానే ఉన్నారు. పోయిన ఎలక్షన్లో కాళేశ్వరం గురించి చెప్పారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, లేదా ఇంకా చాలా ఉన్నాయి, అవినీతి 95% ఉందని చెప్పి అంటున్నారు. ఇదంతా పొలిటికల్ గా ఎన్నికల గేమా? లోక్సభ ఎన్నికల గేమా? అస్సలు కాదండి. కాంగ్రెస్ పార్టీ అట్లా ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పార్టీ. డెఫినెట్గా ప్రజలకు హామీలు ఇచ్చినవి అట్లాగే సుస్థిరమైన పాలన అందించడంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్ప భయభ్రాంతులకు గురి చేసి ఒక పార్టీని మొత్తానికి అంతం చేసేసి ఆ పార్టీని లేకుండా చేసేసి కక్ష సాధింపు ధోరణిగా అట్లుండదు. నిజంగా వీళ్ళు చేసిన అవినీతిని బయటికి తెచ్చే విధంగానే ప్రభుత్వం పనిచేస్తుంది. అవినీతిని బయటికి తీసుకొస్తే అప్రిషియేట్ చేస్తారు, కానీ మీరు అవలంబించేటువంటి విధానం దానికి సంబంధించి అనుమానాస్పదంగా ఉంది కదా. కాదరావు గారు, మీరు ఒక ట్యాపింగ్ విషయంలో చూడండి. ట్యాపింగ్ ఒక్క ప్రణీత్ రావు దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది. ఇది ఒక్క ప్రణీత్ రావే హోల్ అండ్ సోల్ అన్ని చేసేసి ప్రణీత్ రావే ఏదో ఒక కీలక వ్యక్తి పేరు చెప్పుంటే తక్కువని వెళ్ళి అరెస్ట్ చేస్తే అప్పుడు మీ మీడియాకి కానీ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ కరెక్ట్ చేసిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ చేసింది, ప్రభుత్వం కరెక్ట్ చేసింది అని అనేవాళ్ళు. కానీ అక్కడ అట్లా చేయడానికి లేదు కదా. అది ఎక్కడికెక్కడి నుంచో అల్లుకుపోయి ఉంది కదా. ఈవెన్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ పరిధిలోకి ఈ కేసు తీసుకురావడానికి కూడా మీరు ఆలోచిస్తున్నారు అనేది మీ పార్టీ మీద ఉన్న అపవాదు. అట్లా ఏమీ లేదండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అడిగితే నేను ఇంటర్వ్యూ ఇచ్చినంత ఈజీగా ఉండదు రావు గారు. ఒక అవినీతిని బయటకు తీసి అది ప్రూఫ్స్ తో సహా అది గత ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేసిన వాళ్ళ ప్రమేయం ఉన్నది అని ట్యాపింగ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, చేసిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ గా చూసుకుంటూ ఎవిడెన్స్ తో సహా, గాలి మాటలు కాకుండా ఎవిడెన్స్ తో సహా బయటకు తీయడానికి టైం పడుతుంది మీరు చెప్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళిద్దరు ఒకటేను, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిబిఐకి అప్పచెప్పనుంది ఈ కేసుని మేము చూస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? పార్లమెంట్ ఎలక్షన్స్ కు ముందు ఎట్లాగూ తెలంగాణలో మాకు 14-15 సీట్లు వస్తాయని వీళ్ళు ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాకనే మీరు కవితను అరెస్ట్ చేయనుంటారు. అప్పుడు మీ పార్టీ పరిస్థితి ఎట్లుండేది, మీరు ఎట్లా మాట్లాడేది అనేది అప్పుడు తెలుస్తుండే. లేదంటే మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కవితను అరెస్ట్ చేయాల్సింది, మరి ఎందుకు చేయలేదు? అప్పుడు కూడా మీరు చెప్పినట్టు ప్రాసెస్ కదా, చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే చట్టం గుర్తొచ్చిందండి వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి. మళ్ళీ చెప్తారు అదే బీజేపీ వాళ్ళు, మాది కాదు, కేంద్రం బీజేపీ పార్టీకి సంబంధమే లేదు, అది ఏజెన్సీస్ పని అంటారు. మరి గడికి ఒక్కసారి వాళ్ళ నాయకులు ఎందుకు చెప్తారు కవిత అరెస్ట్ అవుతుంది అని? వీళ్ళ డ్యూటీ కాదు కదా అది. అంటే వాళ్ళకి ఎట్లాంటి అట్లా చెప్పుకోవచ్చా, ఎట్లాంటి అట్లా మాట్లాడుకోవచ్చా? కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాము అని, అక్కడ మాకు అధికారం లేదు, ఇక్కడ అధికారం లేదు అనుకుని అడ్డగోలుగా మాట్లాడినరు. ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు, దాన్ని చూసి అర్థం కాని పరిస్థితులు అయిపోయి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు ఇద్దరు లోపాయకార ఒప్పందంగా ఉన్నోళ్ళు ఈ రోజు మా మీద బురద చల్లడం ఏంటి? కాదు, మీరు సిబిఐకి ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? సిబిఐకి ఇచ్చేస్తే వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు ఇప్పుడు కాళేశ్వరం కూడా అసలు విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, కాళేశ్వరం అనేది మెగా సంస్థకి సంబంధం లేదన్నట్టుగా మెగా సంస్థ పేరే తీసుకురావట్లా. ఏంటి రహస్యం? ఏం రహస్యం లేదు రావు గారు, అన్ని బయటకు వస్తాయి. కొంచెం టైం పట్టుద్ది కానీ అన్ని బయటకు వస్తాయి. ఎవరికో నచ్చినట్టు, ఎవరో మెచ్చినట్టు, ఎవరో ఇష్టపడేటట్టు వ్యవహారం ఉండదు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేస్తున్నారు. అదే తరహాలో అందరికి బాగోతా బయటకు వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే మెగా సంస్థ మీద కాళేశ్వరం మునిగిపోయినప్పుడు, బాహుబలి మోటార్ మునిగిపోయినప్పుడు ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేశారు కదా. అవును, దాని మీద కంప్లైంట్ ఉంది కదా. అవును, మెగా సంస్థ అసలు పేరే ఎత్తట్లేదు ఎందుకని? అదేమంటే ఎల్ఎన్టీని చూపిస్తున్నారు. ఇప్పుడు సుందిల్లా అన్నారు, మాకు మేడిగడ్డ, వీటన్నిటికీ కేవలం
ఎల్ఎన్టీని ఇంకో కంపెనీ చూపిస్తున్నారు. మెగా సంస్థ పేరే ఎత్తట్లేదు. అసలు ఇక్కడే ఉంది వ్యవహారం అని అంటారు చాలా మంది. రావు గారు ఇప్పుడు మీరే చెప్పారు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు గతంలో కంప్లైంట్ చేసిండ్రు మెగా కృష్ణారెడ్డి. అది చూసుకోవాల్సింది కేంద్రము. ఇక్కడ మేము ఇది చూస్తున్నాము, మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ ఎల్ఎన్టీ వాళ్ళది ఇవన్నీ మేము చూస్తున్నాము. అది ఆల్రెడీ అక్కడ ఇచ్చున్నాం కదా అండి, కంప్లైంట్ చేస్తున్నాం కదా. మరి వాళ్ళెందుకు చేయలేకపోతున్నారు? ఎడమ సైడు మెగా కృష్ణారెడ్డిని, కుడి సైడ్ రామేశ్వరరావుని పెట్టుకొని కేంద్రం నాటకాలు ఆడుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద పడడం ఏంటండి? 2500 కోట్ల రూపాయలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వసూలు చేసి ఢిల్లీకి పంపించారు అనేది కేటీఆర్ ఆరోపణ. ఇలా చేసి ఇలాంటి అన్ని కేసులు చూపించి భయపించి 2500 కోట్ల రూపాయలు దండి ఢిల్లీకి కప్పం కట్టారని. అంటే కేటీఆర్ కి కలొచ్చిందా లేకుంటే దివ్య దృష్టి ఉందా? ఏ రకంగా అని మాట్లాడి ఏ రకంగా చెప్తున్నాడు? ఏ రకంగా అంటే నీకు ఏది ఇష్టం అనిపిస్తే అదే మాట్లాడతావా? వసూలు చేయడం ఏంటి? ఎవరి దగ్గర వసూలు అంటే ఏంటి? దందాల భాగోతం దరిద్రం అంతా నడిపింది మీరు 10 సంవత్సరాలు. మేము వచ్చి 100 రోజులు కాలేదు. మాకు దందాలు చేయాల్సిన అవసరమే లేదు. దందాలు చేసేది ఉంటే 2500 కోట్లు మేము అక్కడికి పంపినట్టయితే మరి వేరే దేశానికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం మాకేంటి? ఇక్కడనే మేము దందాలు వసూలు చేసే వాళ్ళం అయితే అప్పు తెచ్చుకునే అవసరం ఏముందండి? అంటే ఇది అనఫిషియల్ అమౌంట్ కదా. ఏది అసలు అనఫిషియల్ అమౌంట్ ఏందండి? ఇప్పుడు మీరు కాళేశ్వరం అనే కేసు తీసుకొచ్చి మెగా కృష్ణారెడ్డి దగ్గర, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అనేది తీసుకొచ్చి కొంతమందిని వ్యాపారస్తులను లేకపోతే వీళ్ళందరినీ చేత వసూలు చేయించి, తర్వాత బిల్డర్స్, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి ఈ కేసులు చూపించి భయపించి మీరు డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపించారనేది ప్రధాన ఆరోపణ మేడం. లేటెస్ట్ గా పంపించారా లేదా? అసలే కాదండి. ఇప్పుడు అసలు ప్రతిపక్షంలో ఉన్నారనన్నా లేరనన్నా అయోమయంలో ఉన్న ఈ బీఆర్ఎస్ నాయకులు చేసే పిచ్చి బాగుంది. ఆధారాలు ఉంటే చూపించండి. మీరు ఒక ఆధారాలు లేవు, నిరాధార ఆరోపణ చేస్తే కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇదే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ని అప్పట్లో గ్రూప్ 1 పేపర్స్ లీక్ అయింది అని చెప్పి దాని మీద పోరాటం చేసినప్పుడు వాళ్ళని తీసుకెళ్లి లోపలేసారా లేదా? వాళ్ళు లోపలేసారంటే వాళ్ళు చేసింది దరిద్రం ట్యాపింగ్ కాబట్టి వాళ్ళు చేసిండ్రు. మేము అట్లా ట్యాపింగ్ చేయట్లేదు కదా, మాకు అవసరం లేదు కదా. ఏదో వాళ్ళ రోజుకొక పార్టీ, రోజుకొక నాయకుడు ఊడిపోతున్నాడు పార్టీ నుంచి, పార్టీ పతనావస్థకు చేరిపోతున్నది. ఎంత అవినీతి చేయాలో అంత చేసేసిండ్రు, కుటుంబ సభ్యులు నాయకులు అందరు చేసేసిండ్రు. ఏం అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నాం మేము, అంతే. సో ఇప్పుడు పోటీలో ఉంచుతారా వాళ్ళ అభ్యర్థుల్ని? ఇప్పుడు ఆల్రెడీ మీరు వరంగల్ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి మీరు ఇస్తున్నారు టికెట్. మేము తీసుకురాలేదండి. వాళ్ళు అనౌన్స్ చేసిన క్యాండిడేటే అంత మంచిగా లెటర్ రాసింది, నాకు మీ టికెట్ వద్దు, మీ పార్టీ వద్దు, రోజుకొక అవినీతి, రోజుకొక స్కామ్ బయటకు వస్తా ఉంది, ఇట్లాంటి పార్టీలు ఉంటే నాకు ప్రజలు ఓట్లేసే దిక్కు లేదు, నాకు ఇంక ఈ పార్టీ వద్దు అని వచ్చేసింది. ఆ జాబితాలో ఎంతమంది ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు? చాలా మంది ఉన్నారండి. అంటే నిలబెట్టిన క్యాండిడేట్లు అందరూ ఉన్నారా ఇంటి బీఆర్ఎస్ వాళ్ళు? వాళ్ళు వస్తాము అంటే మేమేమి చేస్తామండి, మాకొద్దు, మేము విడికి వస్తాము అని అంటుంటే వద్దని ఎవరు అంటారు? రావు గారు, వస్తామని వాళ్ళు అంటున్నారు కదా, మేమేమి భయపడట్లేదు, గుంజుకోవట్లేదు, అవసరం కూడా లేదు కదా. అసలు అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పోటీలో నిలబెట్టేటువంటి పరిస్థితి ఉందా లేదా? మీకు అనిపిస్తుందా అలా? నాకు అనిపించడం కాదు, అది వాళ్ళు చూసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూసుకోవాలి. మా పరిస్థితి ఎట్లా అయిపోయింది, ఈ రోజు రావయ్య రాజయ్య అని మళ్ళీ కూడా పిలుచుకునే పరిస్థితి ఎందుకు వచ్చేసింది? పోవయ్య రాజయ్య పో అని నెట్టేసిన వాళ్ళు మళ్ళీ రావయ్య రాజయ్య అని పిలుచుకునే పరిస్థితి, ఆ పరిస్థితికి ఎట్లా దిగజారిపోయినాము అని. ఒకప్పుడు అదే రాజయ్యను ఏం చేసిండ్రో మనందరికి తెలుసు. మరి మళ్ళా అదే రాజయ్యను పిలిచి హారతి పడుతున్నారు. బికాజ్ ఆఫ్ కాంగ్రెస్? బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ కాదు, వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం. అదే కాంగ్రెస్ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు కదా, అది అందరికీ తెలిసిందే కదా, మీరు అవునన్నా కాదన్నా. లేదండి, ఆపరేషన్ చేయాల్సిన అవసరం మాకేముందండి, మా పని మాకేముంది, వీళ్ళను కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని ఆపరేషన్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. రేవంత్ రెడ్డి చెప్పారు కదా, 100 రోజులు అయిపోయింది ముఖ్యమంత్రిగా, ఎన్నికల కోడ్ వచ్చింది, ఇవాళ నుంచి నేను పిసిసి అధ్యక్షుడిగా ఏం చేస్తానో చూడండి అని చెప్పి దాదాపు 20 రోజుల క్రితం 15 రోజుల క్రితం చెప్పారు.
అవును ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. అవును అప్పుడు ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేసిండ్రు 100 రోజులు కోడ్ వచ్చింది. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ అన్ననే కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ గా చేయాల్సింది చేస్తున్నాడు పార్టీ పరంగా. అంటే ఇది భక్తు రాజకీయాల కేసీఆర్ భాషను. డెఫినెట్ గా కదా, అంతే కదండి. రాజకీయం చేస్తాడు కానీ గోళీలు ఆడుకోడు కదా. సేమ్ అదేనా? అప్పుడు కేసీఆర్ ఏం చేశారో ఇప్పుడు అదే చేస్తున్నాడా రేవంత్ రెడ్డి? అట్లేం చేయట్లేదు. అప్పుడు బంగారు తెలంగాణ, ఇప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళలాగా తెలంగాణ రీకన్స్ట్రక్షన్ అవి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మా కాంగ్రెస్ పార్టీని మా పార్టీ లాగానే ఉంచుకుంటాము. మేమేం వాళ్ళలాగా పిచ్చి పేర్లు లేని పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ లాగానే ఉంటుంది, ఆ రకంగానే ఉంటుంది. మీరు మీ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడంలో ఎందుకు తడబడుతున్నారు? మరి ఇంకా ఫైనల్ గా చేయలేరు కదా, ఎందుకు ఫైనల్ చేయలేరు? దాన్ని బట్టి అర్థం చేసుకోండి పోటీ ఏ రకంగా ఉన్నది, ఎంతమంది ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమంది పోటీదారులు ఉన్నారు. కాబట్టి కొంచెం అక్కడ క్లారిటీ రావట్లేదు. అంతేనా? అంతే కదా. మరి బీజేపీ బీఆర్ఎస్ లాగా కాదు కదా. వాళ్ళు టికెట్లు ఇస్తే కూడా వద్దొద్దని అక్కడ పడేసి వస్తున్నారు. మా దగ్గర ఎవరికి వేయాలనో అర్థం కాకుండా పోటీ ఎక్కువ ఉంది మా దగ్గర.